విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ ఉపాధ్యాయుల బాధ్యత అని, పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు సిబ్బంది కష్టపడి పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం అమరావతిలోని విట్ యూనివర్సిటీ గురుకులాలు, డీసీఓలు, ప్రిన్సిపాల్లు, గురుమిత్ర యాప్ విద్యార్థుల విద్యా ఆరోగ్యం సంరక్షణపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టారన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తూ 10 ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గతంలో ఎన్నడూ లేని విధంగా నగదు పురస్కారాలు అందజేసి వారిని మరింతగా ప్రోత్సహించామని చెబుతున్నారు. ప్రతి పాఠశాలలో పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని చెప్పారు. ప్రిన్సిపాల్స్, వార్డెన్స్ ప్రతిరోజు మరుగుదొడ్లు పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రివర్యులు అన్నారు. పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్కి హాస్టల్ వార్డెన్స్ తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పారు. ప్రతిరోజు ఉదయం ప్రేయర్లు, వార్తాపత్రికల్లో వచ్చే దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య అంశాలను విద్యార్థులకు తెలియపరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్, డిప్యూటీ డైరెక్టర్ లావణ్యవేణి, విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఆర్ఈఐఎస్ అదనపు కార్యదర్శి సునీల్ కుమార్, అన్ని జిల్లాల డీసీఓలు, ప్రిన్సిపాల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.